తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ షాకిర్ భాష. ప్రస్తుతం మన ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉన్నాం. ఇక్కడ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారి సూచనలతో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఒక కొత్త సూచనతో కొత్త స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఇప్పటిదాకా ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా విధంగా వినియోగదారులకు ఆతృత కలిగించే విధంగా ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఒక స్కీమ్ వివరాలు వాళ్ళ మాటలను ఒకసారి ట్రై చేద్దాం. ప్రస్తుతం మనం మన మున్సిపల్ కమిషనర్ గారితో మనం ఉన్నాము. అసలు ఈ స్కీమ్ గురించి వివరాలు ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఎన్నడూ లేని విధంగా ఈ కొత్త స్కీమ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అనే బోర్డుని కనిగిరి షాపులు విషయం ఏంటి? ఈ స్కీమ్ అంటే సార్ మనం కనిగిరిలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కోసం, పర్యావరణం మీద వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఇలాంటి ఒక స్కీమ్ ట్రై చేశాము ఇన్నోవేటివ్గా. ఈ స్కీమ్ ఏంటంటే ప్రజలు తమ ఇంటి నుంచి వచ్చేటప్పుడు చికెన్ షాప్కి కానీ మటన్ షాప్కి కానీ వచ్చేటప్పుడు బాక్సులు తీసుకుని వచ్చి మన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో తోడ్పడతారని కోరుకోవడానికి కోసం ట్రై చేశాము. దీంట్లో బాగా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నాము. చికెన్ మీద 5 రూపాయలు, మటన్ మీద 10 రూపాయలు తగ్గించేవమని వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చాము. వాళ్ళు కూడా బోర్డ్స్ పెట్టుకున్నారు, తగ్గించిస్తున్నారు. కాబట్టి మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బాక్సులు తెచ్చుకోవడం, కర్ర సంచులు తీసుకోవడం, అలాంటి జూట్ బాక్స్ మెయింటైన్ చేయడం అనే సాంప్రదాయాన్ని అలవాటు చేయడం కోసం ఇలాంటి ప్రయత్నం చేశాము. ప్రస్తుతం అయితే ఓన్లీ ఆ చికెన్ షాప్, మటన్ షాప్ దగ్గర బోర్డులు కనిపిస్తున్నాయి. ఫ్యూచర్లో ఏమన్నా వేరే షాపులకు ఉండే అవకాశం ఉంది? ఆ ప్రజల్లోకి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేను ఈ ఆలోచన పంచుకున్నప్పుడు వాళ్ళు చికెన్ షాపులు, మటన్ షాపులే కాదు, కూరగాయల షాపులు, చిల్లర కొట్ల షాపులు, కిరాణా షాపులకి, టీ షాపులకి, వీటన్నిటికీ కూడా దీన్ని వర్తింపజేయమన్నారు. మనము ఇది మొదటి దశ. ఇది ఇంకా కఠినంగా ఇంకా డిసిప్లిన్ తోటి దీన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి ఈ స్కేల్ని కూడా లార్జ్ స్కేల్ చేసి కనిగిరి మొత్తం ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా చేయడానికి కృషి చేస్తాం. ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేది దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్లాస్టిక్ వినియోగం తగ్గించండి, మీ ఊరిని మీరు ప్లాస్టిక్ ఫ్రీ ఊరుగా ప్రకటించుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది. దాన్ని ప్రజలు ఎలా స్వాగతిస్తున్నారు? ఈ ప్రజలు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు చాలా ఆశాజనకంగా ఉంది. ఇంతకుముందు ఉన్నంత నేను ఇలాంటి ఆలోచనలు వాళ్ళు పంచుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా మంది నన్ను ప్రోత్సహించేవాళ్ళు. ఇంకా ఇలాంటివి రావాలి సార్, ఇంకా చేద్దాం సార్, దానికి మా సహాయం మేము చేస్తామన్నారు. కనిగిరిలో అది కూడా తొందరగా స్టార్ట్ చేయబోతున్నారు. కనిగిరి మిత్రులు లేదా స్వచ్ఛ మిత్రులు అనే దాంతో ఎవరైతే దీని మీద కొంచెం ప్లాస్టిక్ ఎగనెస్ట్గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక గుంపుగా చేసి మనం వాళ్ళందరినీ ఇలా తీసుకొని వచ్చి వాళ్ళని భాగస్వామ్యం చేయడానికి ఒక స్కీమ్ చేద్దామని చూస్తున్నాము. అది తొందరలోనే ముందుకు వస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా ప్రకటించిన ఏంటంటే మీ ఆఫీస్ మా ఆఫీసులోనే ఫస్ట్ మేము ప్లాస్టిక్ ఫ్రీ ఆఫీస్ అని చెప్పేసి మేము ప్రకటించుకుంటామని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారి సహకారం మీకు ఎలా ఉంది? కనిగిరి శాసనసభ్యులు గౌరవ డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గారు ఇలాంటి సృజనాత్మకమైన ఆలోచనల్ని ఎప్పుడు ప్రోత్సహించడమే కాకుండా వాటిని ఆచరణలోకి ఎలా తీసుకురావాలని అధికారులతో నిరంతరం సమీక్షలు చేస్తూ ముందు మమ్మల్ని వెనకుండి నడిపించేవారు. అలానే కాకుండా ఈ కనిగిరి పట్టణ అభివృద్ధి కేవలం అభివృద్ధి వైపే కాకుండా పర్యావరణంతో పాటు సమతుల్యం చేయాలి అనేది ఆయన ఒక ఆశ. దానిలో భాగంగానే మనకు శానిటేషన్ ఎక్విప్మెంట్ కానీ, ఈ డ్రైన్లు, రోడ్లు, ఇలాంటి మౌలిక సదుపాయాలకి కావాల్సిన నిధులు సేకరించడంలో వారి పాత్ర అభినందనీయం. ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి అభివృద్ధి కోసం ఎలా కృషి చేస్తాడు అనే దానికి ఆయన చక్కని నిదర్శనం. ఈ ప్లాస్టిక్ అనేది బ్యాగ్స్ ఉంటాయి కదా, మనకు ఈ మైక్రాన్స్ గురించి ప్రజలకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? మైక్రాన్ అంటే ప్లాస్టిక్ మందాన్ని కొలిచే ఒక కొలమానం. భారత ప్రభుత్వం 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ ఉత్పత్తులని నిషేధించింది. కానీ అవి ఇంకా వినియోగంలోనే ఉన్నాయి. మనం ప్రజలను చైతన్యపరిచి అవి వినియోగంలో నుంచి నిషేధం చేసేంత వరకు మనం పోరాటం చేద్దామని స్టార్ట్ చేశాం. ఇవి ఎందుకు హానికారం అంటే ఇవి రీసైకిల్ చేయడానికి కష్టతరం. రీసైకిల్ చేయడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. అదే కాకుండా ఈ చిన్న పశుపక్షాదులు కూడా అవి తినడం వల్ల వాటి ప్రాణానికి కూడా హానికరం జరుగుతుంది. అలానే పర్యావరణంలో వ్యాప్తి చెంది ఇలా డ్రైనేజీల్లోనూ రోడ్లలోనూ చేరి మురుగునీటి సమస్యగా మారుతుంది. నేను ఇక్కడ కనిగిరికి వచ్చినప్పుడు ఫస్ట్ అబ్జర్వ్ చేసిన దాంట్లో ఈ మురుగునీటి సమస్య ఎక్కడెక్కడ వస్తుందని చూసిన ప్రతిసారి అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ కవర్స్ కానీ ఎంత చేరడం వల్ల అవి బ్లాక్ అయిపోయి వాటర్ బయటకు వచ్చేసి మురుగునీటి సమస్యగా మారుతుంది. దీన్ని నివారించడం కోసం మనం ఇలాంటి ఒక ఆలోచనలను ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈ బాటిల్స్ అంటే గుర్తొచ్చింది అంటే ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల డ్రైనేజెస్ అన్ని బ్లాక్ అయిపోతుంది.
దాదాపు ప్రతి ఒక్క షాప్ నుంచి ఒక 5 యావరేజ్గా ఒక 5 బాటిల్స్ వేసుకున్నా కానీ దాదాపు ఒక ఈవినింగ్ ఒక రోజులో దాదాపు ఒక 10,000 బాటిల్స్ అనేది వేస్ట్ ఆఫ్ మెటల్ పడిపోతుంది. దీని గురించి మీరు షాప్స్ వరకు దుకాణదారులకు ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగారా? మనది ఫ్లోరైడ్ ప్రాంతం కాబట్టి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని ప్రత్యామ్నాయం ప్రస్తుతం లేదు కాబట్టి వాటర్ బాటిల్స్ కి ఎవరైనా వచ్చి బయట నుంచి తీసుకోవడానికి మనకు ప్రత్యామ్నాయం ప్రజెంట్ లేదు కాబట్టి ఇది మీ ద్వారా ప్రజలకు నేను కోరుకునేది ఏంటంటే వాటర్ బాటిల్స్ వినియోగం తగ్గించండి. మనకి ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ గాజు గ్లాసులతోటి కానీ స్టీల్ గ్లాసులతోటి కానీ వాటర్ తాగమని ప్రోత్సహించండి. ఇది ప్రధాన సమస్యగా మారిపోతుంది. మీరు అన్నట్లుగానే ఇక్కడ రోడ్లు డ్రైనేజీలు ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ తోటే నిండిపోయి ఆ మురుగునీటి మన ఇంటికి వస్తుంది. కాబట్టి మీరు దయచేసి వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అనేది మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అలానే ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతుంది. ఇది పెద్ద సమస్యగా మారకముందే మనం యాక్ట్ చేసి మనం దాన్ని ముందుకు తీసుకుని వెళ్తే ఎంతో బాగుంటుంది. కమిషనర్ గారి మాటలో ఉంటుంది ఏంటంటే స్వచ్ఛ కనిగిరి స్వర్ణ కనిగిరి అనే మన నినాదంతో వాళ్ళు సాగుతున్నటువంటి ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది నిరంతరాయంగా జరుగుతుంది. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తున్నారని చెప్పేసి వాళ్ళ మాటలు మనం వింటున్నాం. కనిగిరి స్వచ్ఛ భారత్లో భాగంగా మన మున్సిపల్ చైర్మన్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి స్కీమ్ గురించి ఆయన కూడా 2 మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మీ ఆధీనంలో జరుగుతున్నటువంటి ఈ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి స్కీమ్ కానివ్వండి ఈ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకూడదు చెప్పేసి జీవోలు కానివ్వండి సర్కుల్స్ కానీ చాలా కాలంగా ఉన్నాయి, కానీ అమలు చేసుకోక చాలా కాలం పెండింగ్ ఉన్నాయి. మరి మా కమిషనర్ గారు కొత్త వచ్చిన తర్వాత తప్పకుండా ఈ సిస్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేమందరం వేగంగా తీర్మానం చేసుకున్నాము. దానికి మేమందరం కూడా మా కమిషనర్ గారు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఆ అమల్లో ఎంత దూరమైనా వెళ్ళి మరి ఎక్కడ కూడా కనిగిరి మున్సిపాలిటీ ప్లాస్టిక్ మున్సిపాలిటీగా చేయడానికి మేమందరము కమిషనర్ గారికి తోడుగా నీడగా ఉంటాం మేమందరం కూడా. ఎందుకంటే మరి ప్లాస్టిక్ వలన ఉపయోగించడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. మరి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా లేకుండా ఉండాలంటే కనిగిరి మున్సిపాలిటీ మరి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ సహకరించాలి. మరి ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది. మరి ప్లాస్టిక్ కవర్లు వాడకుండా మరి వాళ్ళ స్టీల్ బాక్స్ తెచ్చుకొని తీసుకెళ్తా ఉంటే అలాగే కమిషనర్ గారు అందరినీ మోటివేట్ చేసి మరి ధరలో కూడా కన్స్ట్రక్షన్ ఇచ్చి 10 రూపాయల కన్స్ట్రక్షన్ ఇచ్చి మరి స్టీల్ బాక్స్ ఇచ్చిన విధంగా అందరు చేస్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా సహకరించి త్వరలో కనిగిరి ప్లాస్టిక్ రహిత కనిగిరిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించి అందరు వ్యాపారస్తులు సహకరిస్తారని చెప్పి నమ్మకం మాకుంది. ఎందుకంటే కనిగిరి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, చాలా క్రమశిక్షణ గల వాళ్ళు. అధికారులు ఏం చెప్పినా కానీ అది అమలు చేసే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే నేను చూశాను మరి కరోనా సమయంలో అందరూ సహకారం చేయబట్టే మన ప్రాంతంలో తక్కువ మరణాలు జరిగాయి. లేకుంటే మరి మన ప్రాంతంలో కూడా ఇతరులాగా ఎక్కువ మరణాలు జరిగి ఉండేవి. మరి వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ప్రతి వ్యాపారస్తులు కూడా మంచిదో క్రమశిక్షణతో మరి మనకు సహకరిస్తున్నారు. ఇదే సహకారాన్ని కొనసాగిస్తూ కమిషనర్ గారు ఇంకా ఏ విధమైన చర్యలు తీసుకున్నా కానీ ఆ చర్యలకు మరి మీ అందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ జరిగినటువంటి కార్మికుల సమ్మె కానివ్వండి ఇవన్నీ జరగడం వల్ల కొంచెం కనిగిరి అనేది కొంచెం డిస్టర్బ్డ్ కనిపిస్తుంది. మున్సిపల్ పరిధి కానివ్వండి చెత్త కానివ్వండి కొంచెం డిస్టర్బ్గానే ఉంది. సార్ కమిషనర్ గారు ఎంత యోచించి చేద్దాం అనుకున్నా కానీ కార్మికుల సహకారం అనేది వాళ్ళు చేయలేదు కదా. దానికి మీరు కమిషనర్ గారికి ఎలా సహకారం? అందుకు ఆ విషయాలంటే ముందుగా గత ఉన్న కమిషనర్ గారు బదిలీపై వెళ్ళడం, మళ్ళీ కొత్తగా కమిషనర్ అవడము, మధ్యలో దాదాపు ఒక 4 రోజులు గ్యాప్ వచ్చింది. అలాగే మాకున్న ఒకే ఒక కాంపాక్టర్ వెహికల్ రిపేర్ అవడము, ఆ రిపేర్ ఈ ప్రాంతంలో కాకుండా గుంటూరు వెళ్ళి అక్కడ రిపేర్ చేసే తరుణంలో ఒక 4 రోజులు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ లో కొంచెం డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. కానీ వెంటనే వెహికల్ సార్ రాగానే మరి మంది చర్యలు తీసుకొని వెహికల్ తెప్పించాము. వచ్చిన తర్వాత మరి దాదాపు 2-3 రోజుల లోపల ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా క్లియర్ చేసే చర్యలు తీసుకుంటున్నాం. సో నమస్తే అండి. నమస్తే. ఈ ప్లాస్టిక్ కవర్ల నిషేధం ఎప్పటి నుంచి ఈ రోజు నుంచే ఇక్కడ మొదలైంది. బాక్స్ తీసుకురావాలని మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మన చైర్మన్ గారు కమిషనర్ గారు నిన్ననే మాకు అక్కడ గ్యాస్ గోడౌన్ దగ్గర విన్నవించి చెప్పారు, రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెడతామని చెప్పారు. దాంట్లో స్పందించి నేను ఈ బాక్స్ తీసుకురావాలని అనుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. మనం ప్లాస్టిక్ వాడినందువల్ల ఉదాహరణకి గ్లాసులు ఉన్నాయి, టీ గ్లాసులు ఉన్నాయి. టీ గ్లాసుల్లో తాగినందువల్ల ఆ వేడికి ఆ ప్లాస్టిక్ దాంట్లో కరిగిపోయి మన బాడీలోకి చొచ్చుకున్నందువల్ల అవి క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు నిరూపించారు. కాబట్టి మనం ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాల్సిందిగా మనం చేస్తున్నాం. అండి నమస్తే సార్. సార్ మీ పేరు? జగన్మోహన్ రెడ్డి సార్ నా పేరు. టీచర్ నేను. ఈ బాక్స్ ఎలా అనిపిస్తుంది సార్? నిన్న మేము శ్మశానం దగ్గరికి
మన కమిషనర్ గారు చైర్మన్ గారు వచ్చి చూశారు సార్. ఆ భాగంలో కొన్ని రోజుల నుంచి సార్ అంటున్నారు ప్లాస్టిక్ నిషేధించాలి ఎట్లయినా సరే అని. గతంలో కూడా పెట్టారు కానీ ఒక 10 రోజులు ఏమో అమలు జరిగింది, సరిగ్గా కూడా అమలు జరగలేదు ఇది. మళ్ళీ సారు గ్యారంటీగా మనం చేద్దామనే సంకల్పం నిన్న పొద్దున ఉదయం చెప్పారు శ్మశానం దగ్గర. దానిలో భాగంగా మేము కూడా కంకణం కట్టుకున్నాం సార్. మన ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కాగితాలు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ బాటిల్లే సార్. డ్రైనేజ్ మొత్తం అయ్యే నిండుకొని వాళ్ళు అధికారులు చెప్పడమే కాదు సార్, మన వంతుగా ప్రజలుగా మనం కూడా మన ఇంట్లో కూడా కవర్లు అన్ని జాగ్రత్త చూసుకొని అసలు ప్లాస్టిక్ నిషేధిస్తే చాలా మంచిదని నా అభిప్రాయం సార్. ఈ రోజు మీరు చెప్పారు కదా బాక్స్ గతంలో కూడా తీసుకొచ్చుకునే వాళ్ళం సార్. అంటే అప్పుడప్పుడు మర్చిపోతుంటాం, కానీ ఒకసారి మనం అలవాటు చేస్తుంటే చికెన్ సెట్లో కానీ ఇంతకుముందు అరటికాయలు కూడా నాకు పేపర్లు కట్టించేవాళ్ళు, మంచిదా బాగుంది. అట్నే మనం కూడా వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి షాప్లో వాళ్ళకు కూడా మనం చేస్తే సరిపోతుంది. కెమెరామెన్ సుమనీర్ గారితో షాకీర్ బాషా.